అయితే ఈ యునాని వైద్యంలో ఎలా ఉంటుంది అంటే తెలుసుకోవడం అన్నది యూజువల్‌గా అది బ్రెయిన్ వల్ల అవ్వచ్చు, హ్మ్. హార్ట్ వల్ల అవ్వచ్చు, కిడ్నీస్ వల్ల అవ్వచ్చు, లివర్ వల్ల అవ్వచ్చు. ఈ 4 ఆర్గన్స్‌లో ఎవ్వరికి ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే బీపీ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ అది మేము తెలుసుకోవాలన్నమాట. ఒక బీపీ అని ఎవరైనా పర్సన్ మా దగ్గరకొస్తే గనక హై బీపీ ఎందుకొచ్చింది అన్నది ఫస్ట్ రూల్ ఔట్ చేస్తాం మేము. హ్మ్. రూల్ ఔట్ చేసి ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఏమైపోతుందంటే వాళ్ళకి అది తగ్గిపోతుంది. ఆ తర్వాత హై బీపీ అన్నది వాళ్ళకి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. నెయిదర్ ఇంగ్లీష్ మెడిసిన్ నార్ యునాని మెడిసిన్. హ్మ్. ఓన్లీ స్టార్టింగ్‌లో మాత్రమే అది కరెక్ట్ చేసేంత వరకు మాత్రమే మేము మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. ఎందుకు మా దగ్గర కొన్ని వేల మంది పేషెంట్స్ ఎంతోమంది హై బీపీ అని వచ్చిన వాళ్ళు తగ్గిపోయి మామూలుగా ఇప్పుడు అసలు టాబ్లెట్సే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హ్మ్. వాళ్ళందరికీ గూడాను అంతే. యునాని వైద్యం అంటే అలాగే ఉంటుంది ఎప్పుడైనా కానీ. అంటే ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్‌లో మా దగ్గరకొచ్చినప్పుడు యూజువల్‌గా హై బీపీ అన్నది మేము మెజారిటీ ఆఫ్ ది కేసెస్‌లో ఏంటంటే కిడ్నీస్ వల్ల కానీ, హ్మ్. లేదంటే హార్ట్ వల్ల కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ చూస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే వాటిని మేము రూల్ ఔట్ చేసుకుంటామో, వాటిని కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతుంటదనమాట. హ్మ్. అందుకని దానికోసం అని చెప్పి చక్కగా నో సైడ్ ఎఫెక్ట్స్, నో అడ్వర్స్ రియాక్షన్స్, ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ అయిన యునాని వైద్యం కన్నా బెస్ట్ ఏముంటుంది చెప్పండి?